రేపు తమిళనాడు వ్యాప్తంగా భారీ నిరసనలకి పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిరసనలకి చేయాలి అని చెప్పి ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. ఉదయం 11 గంటల నుంచి లోక్ భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. గవర్నర్ బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్. విజయ్ని సీఎం కాకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇప్పటి వరకు గవర్నర్ నుంచి విజయ్కి ఎటువంటి క్లియరెన్స్ రాలేదు. 118 మంది సభ్యులతో రావాల్సిందేనంటూ గవర్నర్ చెప్పడంతో మెజార్టీ చూపిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతిస్తామని గవర్నర్ చెప్పడంతో కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయింది. ఆయన అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ చేయడానికి సిద్ధమైపోయిన తర్వాత అటు జేడీఎస్ కాంగ్రెస్ కూటమి ఉంది, కానీ మీరు ఫుల్ సింగిల్ మెజార్టీ లేదు కాబట్టి మేము మీకు అనుమతి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం కొట్టిపారేయడంతో ఆ రోజున బీజేపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ బీజేపీ 10-11 రోజులు ఆ సమయం 1-2 వీక్స్లోనే మళ్ళీ గవర్నమెంట్ కొలాప్స్ అయింది. అంటే ఆ రోజు అక్కడ చెల్లుబాటు అయింది, తమిళనాడులో ఎందుకు చెల్లుబాటు అవ్వడం లేదు? ఫ్లోర్ టెస్ట్కి రెడీ అంటున్నాం, కానీ ఎందుకు గవర్నర్ అనుమతించి? గవర్నర్కి నెంబర్స్ కావాలా? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని వారే వచ్చి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, రిక్వెస్ట్ చేయాలి. కానీ ఇలా మేము ఏర్పాటు చేస్తామని చెప్పిన ఇప్పటివరకు అనుమతించకపోవడం, నెంబర్ గేమ్ ఆడడం, మమ్మల్ని ఒక ఇబ్బంది గురి చేయడం అన్నట్టుగా విజయ్ కూడా బాధపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ విజయ్కి మద్దతుగా నిలబడింది కాబట్టి గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ దగ్గర రేపు ఆందోళన చేపట్టాలని డిసిషన్ తీసుకుంది. రేపు 11 గంటలకి మొత్తంగా తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు తెలుపబోతోంది. లోక్ భవన్ దగ్గర ఆందోళన చేపట్టబోతోంది. మరోవైపు ఇటు విజయ్ కూడా మద్దతు కూడా గట్టి పనిలో ఉన్నారు. లెఫ్ట్ పార్టీలతో విజయ్ ప్రత్యక్షంగా చర్చలు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ విజయ్ గెలిచింది 108 అండ్ 5 కాంగ్రెస్, మొత్తంగా 113 ప్లస్ ఆయన గెలిచిన 2 స్థానాల్లో కాబట్టి ఒకటి మైనస్ చేస్తే 112 112 స్థానాలు ఆయనకు ఉన్నాయి. సో వీసీకే పార్టీ, సిపిఐ, సిపిఎం రేపు మీటింగ్ పెడుతున్నాయి. మీటింగ్ తర్వాత ఎటువంటి డిసిషన్ ప్రకటిస్తాయో చూడాలి. కానీ రేపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో కొంత అటు బీజేపీ అండ్ గవర్నర్ వైపుగా వ్యతిరేకం కనబడుతోంది. సో కాంగ్రెస్ రేపు లోక్ భవన్ ముట్టడిస్తామని చెప్తోంది. లోక్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకి నిర్వహిస్తామని ఒక అఫీషియల్ నోట్ కూడా విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఈ ధర్నాలో టీవీకే పార్టిసిపేట్ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ నిరసనలో కాంగ్రెస్ అటు టీవీకే పార్టీ కానీ టీవీకే పార్టీ తరఫున ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఎలా ఉంటుందో చూడాలి. బట్ గవర్నర్ డిసిషన్ మాత్రం కొంచెం టూ హార్ష్గా కనిపిస్తోంది. వేరే రాష్ట్రాల్లో పాజిబుల్ అయింది, తమిళనాడులో ఎందుకు పాజిబుల్ అవ్వడం లేదు? వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి లిబర్టీ ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఎందుకు ఇవ్వడం లేదు? సో గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని బీజేపీ ఈ స్థాయిలో కుట్రలు పన్నుతుందనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, రేపు రాష్ట్ర వ్యాప్తంగా అటు లోక్ భవన్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిరసనలు వ్యక్తం చేయబోతోంది. దీనికి టీవీకే మద్దతు కూడా ఉందా? టీవీకే కూడా ఈ నిరసనలో ఆందోళన పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఈరోజు ఉదయం నుంచి ఈరోజు గవర్నర్ పరిపాలన లోక్సభ దగ్గర జరిగిన వ్యవహారం చూసిన తర్వాత ఈరోజు బేసిక్గా విజయ్ అభిమానులందరూ కూడా అక్కడ నిరసన తెలిపిన పరిస్థితి. ప్లే బోర్డ్స్ తర్వాత నిరసన ప్లే కార్డ్స్ అన్ని కూడా పెట్టుకొని కొంత నిరసన చేసిన చాలా ఎఫెక్ట్స్ అయితే కనపడ్డాయి. అయితే రేపు అఫీషియల్గా కాంగ్రెస్ తన నిరసనని వెళ్ళగట్టడానికి అఫీషియల్గా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎక్కడ జరగని పరిస్థితి ఈరోజు తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్నారు. బల పరీక్షణ అనేది ఎక్కడ కూడా అసెంబ్లీ ఫ్లోర్ మీద జరగాలి, కానీ గవర్నర్ ఇంట్లో కాదు అనేది చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. 2 సార్లు ఈరోజు ఉదయం కూడా పిలిచిన తర్వాత కూడా మళ్ళీ దాని మీద ఎటువంటి వ్యవహారమే చేయడం ఏంటి అనేది ఒక రకంగా అవమానించినట్టే అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు రేపు జరగబోయే దీంట్లో ఎటువంటి ఒక కాంగ్రెసే ఉంటుందా, వామపక్షాలు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే వామపక్షాలు కూడా ఖండించే పూర్తిగా ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితిలో లేదు. గవర్నర్ నిన్న వ్యవహరించిన తీరు, ఈరోజు వ్యవహరించిన తీరు మీద కూడా ఉదయాన్నే వాళ్ళు లేఖ కూడా బహిరంగంగా రాశారు వామపక్షాలు, తర్వాత ఇతర కొన్ని పార్టీలు కూడా. అయితే ఇది మొత్తంగా కలిసి చేస్తాయా కాంగ్రెస్, వామపక్షాలు, లేకపోతే ఇతర పార్టీలు కలిసి ఈ నిర్ణయానికి తీసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది చూడాలి. అయితే ఇప్పుడు మాత్రం రేపు ఇదే నిరసనకి విజయ్ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో కూడా చూడాలి. వాళ్ళు కూడా బహుశా రేపు క్లియర్గా తమ విజయ్ అభిమానులందరూ కూడా నిరసనలో పాల్గొంటారా, కాంగ్రెస్ చేస్తున్న నిరసనకి వాళ్ళు మద్దతు పలుకుతారా? అంటే ఒకవేళ కాంగ్రెస్
అండ్ టీవీకే రెండు కూడా ఈరోజు పొత్తులో ఉన్నాయి. రెండు కూడా ఎలాగో కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్దతు తెలిపిన పరిస్థితి. ఇక మిగిలిన బీసీకే తర్వాత లెఫ్ట్ పార్టీలు ఈరోజు స్టాలిన్తో కూడా కలిసాయి. స్టాలిన్తో మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. స్టాలిన్తో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు అడిగారు, మేము ఇట్లా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా అనిపిస్తుంది, మీరేమంటారని మాట్లాడిన తర్వాత అది మీ డెసిషన్, విజయ్కి మద్దతు ఇవ్వడంలో మాకేమీ అభ్యంతరం లేదు, కాకపోతే మేము 6 నెలల వరకు విజయ్కి పూర్తిగా సహకరిస్తాం, మాదేమి ఎటువంటి ఇబ్బందులకి గురి చేయం, పూర్తిగా సహకరిస్తాం. 6 నెలల తర్వాత విజయ్ పరిపాలనలో తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా మేము మా సత్తా కూడా ఏదో చూపిస్తామని చెప్పి స్టాలిన్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు అనేది చెప్తున్నారు. అయితే మరోవైపు ఇంకొక ఇష్యూ ఏంటంటే ఏఐటీఎంకే నుంచి విడిపోయిన షణ్ముగం నేతృత్వంలో నడుస్తున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, వాళ్ళతో చర్చలు జరిపేలా లేదా అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది. వాళ్ళ దగ్గర దాదాపుగా 14-15 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని కలుపుకోలేకపోతున్నారు అనేది కూడా ఒక చర్చ. ఎక్కడో విజయ్ రాజకీయం చేయడంలో కొంత వెనకబడుతున్నారు. ఆయన కనుక్కున్న ఒక లిమిటెడ్గా ఉన్న వాళ్ళతోనే కలిసి వెళ్దాం, మ్యాజిక్ ఫిగర్ని దారతామని ఆలోచిస్తున్నారు తప్పితే రాబోయే రోజుల్లో జరిగే అంశాల మీద ఆయన పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు అనేది కొంత సీనియర్స్ మాట్లాడారు. అట్ ద సేమ్ టైం విజయ్ దగ్గర కూడా కొంతమంది 1-2 సీనియర్ నేతలు తప్పితే మిగతా ఎవరు అంత సీనియర్స్ లేకపోవడం కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఒక స్ట్రాటజీ లేదు. అంటే బేసిక్గా ఎన్నికల నిర్వహణకి ఒక స్ట్రాటజీ ఉండొచ్చు, తర్వాత ఫలితాలు రావడానికి తర్వాత ఒక స్ట్రాటజీ, తర్వాత జరగబోయే ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కొందరు వెనక నుండి కథ నడిపించాలి, వెనక నుంచి కొంత రోళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి వ్యక్తులు పెద్దగా కనపట్లేదు అనేది కొంత తమిళనాడులో కూడా చర్చ వినపడుతుంది. సేమ్ అదే పరిస్థితి జరిగితే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. అయితే రేపు జరుగుతున్న నిరసనకి ఎంతవరకు మద్దతు వస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పిలుపునిచ్చారా, టీవీకే రోల్ ఏంటి, టీవీకే రేపు అధికారంలో చేపట్టక ముందే గవర్నర్ మీద నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైతే అసలుకి మొదటికి మోసం వస్తుంది. గవర్నర్ తన ముందుకు వెళ్ళి వీళ్ళ ఈ చెల్లుబాటు కాదు అని చెబితే తద్వారా వచ్చే సమస్యలు ఏంటి, ముఖ్యమంత్రి కాకుండానే గవర్నర్తో గొడవ ఎందుకు అనే ఒక పరిస్థితిలో విజయ్ ఏమన్నా ఆలోచిస్తున్నారా, టీవీకి నేతలు ఏమన్నా ఆలోచిస్తున్నారా అనేది కూడా కొంత చర్చ అయితే ఉంది. ఇప్పటికే కొంత ఎక్కువగా గవర్నర్ వ్యవహరించారు. విజయ్కి క్యాన్వాయ్ ఏర్పాటు చేయడం లేకపోతే క్యాన్వాయ్ తీసేయడం ఇటువంటి అంశాల మీద కూడా కొంత గవర్నర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. డీజీపీని కొంత పోలీసు ఉన్నత స్థాయిలో అధికారులను కూడా ఆయన కొంచెం గట్టిగా మాట్లాడారు అంటే గవర్నర్ కూడా ఇప్పటికే అటు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, సమస్య ఏంటి అనే దానిపై నివేదిక ఇవ్వడం డీజీపీని ఆదేశించడంతో పాటుగా మీరు విజయ్ కాన్వాయ్ ఎలా పెడతారంటూ డీజీపీని కొంత సీరియస్ అనేది తెలుస్తూ ఉంది. ఆల్రెడీ సీఏ అటు చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ గవర్నర్ కలిశారు. అంటే ఆయన ఇప్పుడు గవర్నర్గా ఉంటూ ప్రభుత్వాన్ని ఆయన లీడ్ చేయబోతున్నారు, గవర్నర్ పాలన ఉంది అనే రకంగా అనుకుంటున్నారు, రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది అనే భావనలో ఉన్నారు ఆయన. నిజమే అదే అనిపిస్తుంది మనోజ్. బేసిక్గా ఎవరైనా సరే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఏ రాష్ట్రంలో ఫలితాలు వెలువడిన వెంటనే ఎవరైతే అధికారంలోకి రాబోతున్నారో లేకపోతే అధికార పార్టీకి దగ్గర ఉన్నారో అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు తన డ్యూటీలో భాగంగానే సెక్యూరిటీని పెంచుతుంది. దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు. ఇప్పుడు స్టాలిన్ దగ్గర ఉన్న సెక్యూరిటీ అక్కడ కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దగ్గరికి సెక్యూరిటీ పెట్టడం అది ఆనవాయితీ, రెగ్యులర్గా జరిగే ఒక ప్రాసెస్. పోలీస్ డిపార్ట్మెంటు ఎక్కడ కూడా కొంత కంట్రోల్ చేయాలి. అక్కడ అభిమానులు వస్తుంటారు, లేదు అక్కడ నాయకులు వస్తుంటారు, అక్కడ ఏవైనా జరిగితే ఏంటిది మరి ఎందుకు గవర్నర్ బిహేవింగ్ చాలా ఆశ్చర్యకరంగానే కనపడుతుంది. గతంలో కూడా స్టాలిన్ చాలాసార్లు గవర్నర్ గురించి మాట్లాడుతూ అతను వ్యవహార శైలి కాదు, అతను ఒక మూసలో ఒక వ్యక్తి తర్ఫీదులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ గవర్నర్ ఎందుకు వెంటనే డీజీపీతో మాట్లాడడం, తర్వాత డీజీపీని హెచ్చరించడం, తర్వాత సిఎస్
సిఎస్ని హెచ్చించడం. ఏ గవర్నమెంట్లో అయినా ఏ వ్యక్తులైనా అక్కడ ఆ పార్టీలో డీజీపీగా ఆ పార్టీలో సిఎస్గా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి ఎవరు వస్తున్నా వెంటనే అక్కడికి క్యాన్వా వెళ్ళిపోవడం, తర్వాత ఆయనకు సెక్యూరిటీలు కల్పించడం ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాక్టీసే. కానీ మరి ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు అనేది కూడా తెలియట్లేదు. కొంత ఢిల్లీ నుంచి వ్యవహారం ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. అందుకే రేపు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే లెఫ్ట్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఆ డిఎంకేతో మొదట కూటమి డిఎంకే కూటమిలో ఉన్న డిఎంకే పార్టీ, కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ మొదట డిఎంకే కూటమిలో ఉన్నాయి, వీసీకే కూడా. కానీ అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ వీళ్ళు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి నేరుగా విజయ్ని కలిసేశారు. మా 5 మంది మద్దతు మీకు అన్నారు. అక్కడే లెఫ్ట్కి కూడా కోపం వచ్చింది. లెఫ్ట్ పార్టీలు అరే మనందరం కలిసి కదా డిఎంకేతో వెళ్ళాం, మరి మీరు మాకు ఎందుకు ఇది చేయలేకపోయారు, మా మద్దతుని ఎందుకు కూడగట్టుకోలేకపోయారు అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. రెండవది డిఎంకే కూడా క్లియర్గా కాంగ్రెస్ మీద ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా ఒకటే కారణం, ఏంట్రా బాబు అసలుకి మేము మీకు ఎంత సపోర్ట్ చేసాం, ఢిల్లీలో కావచ్చు లేకపోతే ఇక్కడ కావచ్చు ఎంపీలు గెలవడంలో కావచ్చు మేము అంత సపోర్ట్ చేస్తే మీరు కనీసం మాకు కూటమి ధర్మాన్ని పాటించలేదు అనేది కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఇంత జరిగినా కూడా స్టాలిన్ తన మెచ్యూరిటీని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆయన క్లియర్గా ఒక మాట చెప్పారు, మీరు వెళ్ళొచ్చు, దాంట్లో నాకేం అభ్యంతరం ఏం లేదు, అది మీ ఇష్టం, కానీ నేను 6 నెలల వరకు మాత్రం ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వానికి కూడా నేను సహకరిస్తాను. కారణం ఏంటంటే ఆయనకి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, ఆయన్ని గెలుపుకి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని డెఫినెట్గా నేను గౌరవించాల్సిందే. అందుకే నేను ప్రతిపక్షంలో కూర్చునే దానికి నాకేమీ ఇది లేదు, డెఫినెట్గా నేను ప్రతిపక్షంలో కూర్చుంటానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో రేపు జరగబోయే నిరసన ఎంత దూరం వెళ్తుంది? ఇప్పుడు ఒకవైపు గవర్నర్ ఇంత వరుసగా ఆయన చేయాల్సిన రాష్ట్రపతి పాలనలో ఆయన చేయాలనుకునేవన్నీ ఈ 2 రోజుల్లోనే చాలా వరకు చేసేసారు అనేది చాలా సీరియస్గా జరుగుతుంది. సిఎస్ని పిలిపించి మందలించడం లేకపోతే డీజీపీని పిలిచి మందలించడం ఇవన్నీ కూడా కొన్ని అంశాలు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు తమిళనాడు ప్రజలు. అసలు ఆయనకేం సంబంధం? ఈ సందర్భంలో ఎవరైనా పార్టీలు గెలిచిన తర్వాత ఆ పార్టీకి సెక్యూరిటీ ఇవ్వడం లేకపోతే అదనపు బలగాలను పంపించడం అనేది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. అది ఉదయం 10 గంటల నుంచే ప్రారంభమవుతుంది, కానీ విజయ్కి మధ్యాహ్నం 2 గంటల తర్వాత పంపించారు సెక్యూరిటీ కూడా అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ రేపు టీవీకే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా ఈ ఆందోళనలో? టీవీకే ఎమ్మెల్యేలు కానీ టీవీకే పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ టీవీకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి కాబట్టి ఇక్కడ గవర్నర్కి వ్యతిరేకంగా జరిగినటువంటి నినాదాల్లో ఆందోళనలో టీవీకే పార్టిసిపేషన్ ఉంటుందా లేదా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు విజయ్ బయటకు వచ్చిన తర్వాతనే వెంటనే కొంతమంది ప్లే కార్డ్స్ పెట్టుకొని గవర్నర్ ముందు కొంత నిరసన కూడా తెలిపారు. కాబట్టి రేపు ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా టీవీకిలో ఉన్న అభిమానులు కావచ్చు, దగ్గరలో ఉన్న అభిమానులు అందరూ కూడా గవర్నర్ ముందు నిరసనలు జరపడానికి వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. బట్ ఎనీ టైం రేపు పోలీసు బలగాలను కూడా పెద్ద ఎత్తున పెంచుతున్నారు. ఎటువంటి వాంఛనలు జరగకుండా, లోక్ భవన్ ముందు ఎటువంటి ఇష్యూలు జరగకుండా ఈ వ్యవహారాన్ని జరపడానికి చాలా గట్టిగా వ్యవహారాన్ని అయితే చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా రేపు టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకి ఆటంకాలు క్రియేట్ చేస్తున్నారని చెప్పి భావించిన కాంగ్రెస్ పార్టీ టీవీకే మద్దతులో ఉంది కాబట్టి గవర్నర్ లోక్ భవన్ కార్యాలయాన్ని ముట్టడించడానికి సిద్ధమైపోయింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టబోతుంది. రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తంలో ఆందోళనలు గవర్నర్కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టబోతోంది. అటు గవర్నర్ కూడా ఇటు డీజీపీని తమిళనాడు రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కూడా ఇప్పటికే ఆయన దగ్గరికి పిలుచుకొని మాట్లాడినట్టు తెలుస్తోంది. సో మీరు ఫస్ట్ డీజీపీని క్వశ్చన్ చేశారు, మీరు టీవీకే పార్టీకి ఎందుకు అక్కడ మీరు కాన్వాయ్ ఏర్పాటు చేశారు, కాన్వాయ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, కాన్వాయ్ ఏర్పాటు ఎందుకు చేశారని క్వశ్చన్ చేస్తూనే ఎప్పటికప్పుడు శాంతి భద్రతల విషయంపై నాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి గవర్నర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఒక రకంగా రాష్ట్రపతి పాలన కొనసాగుతుందా అన్న చందంగా గవర్నర్ బిహేవ్ చేస్తున్నారనేది అక్కడ పొలిటికల్ సినారియో కనబడుతోంది. పొలిటికల్గా అటు విజయ్ని కూడా కావాలనే గేమ్ ఆడుతూ కుట్రలు చేస్తున్నారనే పని అని చెప్పి టీవీకే పార్టీకి మద్దతు నిలబడేటువంటి ఆ పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? విజయ్ని కావాలని టార్గెట్ చేసే ముఖ్యమంత్రిగా అవడానికి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారా, ఆయనకి ఆలస్యం క్రియేట్ చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.